నమస్కారం. అందరికీ నమస్కారం. మేము 5వ తరగతి చదువుకుంటున్నాం. నా పేరు అక్షర. నా పేరు అదితి. మేము ఇప్పుడు ఒక అందమైన కథను చూపించబోతున్నాం. అవును, ఈ కథ పేరు శకుంతల. ఇది శకుంతల మరియు దుష్యంతుల కథ. శకుంతల చాలా మంచివారు, ప్రకృతిని చాలా ఇష్టపడతారు. ఈ కథ కొంచెం మాయం, కొంచెం ప్రేమ, కొంచెం సరదా కూడా ఉంటుంది. మా స్నేహితులందరం కలిసి ఈ కథను నృత్య నాటక రూపంలో ప్రదర్శించబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. 5, 4, 3, 2, 1. అమ్మా నాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది. అప్సరస బిడ్డేనా, అనాథలా మిగిలిందే. శకుంతల కారణ జన్మురాలు, ఒక నవనాగరిక చరిత్రకు నాంది పలకబోతోంది. శకుంతల, ఓ శకుంతల, ఓ శకుంతల. చైత్రిక, స్వప్నిక, శకుంతల ఎక్కడోయ్? సాక్షాత్తు ఆ ప్రతిష్టానపుర చక్రవర్తి దుష్యంతుల వారే రావాలేమో. దుష్యంత మహారాజా, ఓ దుష్యంత మహారాజా, మా చెల్లిలోని తేనె అంతా ఈ దొంగ సీతాకోక చిలుకలు దోచుకోవాలని చూస్తున్నాయి. కాపాడు ప్రభు.
చూడవా చూడవా ఏడినా ఏలిక హంసిక హంసిక జాగులే సేయక పోయిరా పోయిరా రాజుతో రాయిక అతని కానుక ఈయనా రేఖ వెలుగుకే నీడుక వేడుకే కాదా ఆహా నీడవే పూచే పూలావని రాజే చెంత చేరా రాజ్యా నేను మారాడు మనుల ఘనుల మన మనసేవా మరుని శరము పరమా మధుర సుధల శుభమా మనసు నిలుపతరమా స్వప్నిక చైత్రిక నా ప్రియ నేత్రిక చూడవా చూడవా ఏడినా ఏలిక ఇదిగో ఇది మన ప్రేమ చిహ్నం ఇది నా అంగుళీకం కాదు నా అంతరంగం ఆది దేవతల పూలవానల మధ్య ప్రతిష్టానపురవాసుల జయ జయధ్వానాల నడుమ ఈ జంబూ ద్వీప మహారాణిని రాజకోటకు తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజలాంఛనాలు వారున్నారా? వచ్చింది దుర్వాసుడు, గమనించలేదా? అడుగుతున్నది దురిత విదూరుడైన దుర్వాస మునీశ్వరుడు, వినిపించుటలేదా? శకుంతల శకుంతల ఎక్కడ నిల్చుంది నిధులాక్షంస సంభూతుడైన దుర్వాస మునీశ్వరుడు, కనిపించలేదా? అహంకారం సురకాంతకి నరజాతికి పుట్టిన శంకర సంతకి ఎందుకుంటుంది సంస్కారం? మహర్షులమన్న మర్యాద లేక, మహిమాన్వితులన్న మనన లేక, సిగ్గు లేక ఇగ్గు లేక, పరధ్యానంలో మమ్మల్ని పరాభవించినందుకు నీకిదే ప్రతిఫలం. శకుంతల, నీ మనసు ఎవరి ధ్యానంలో ఈ అదృశ్యుని అగౌరవించినదో అతని మనసులో నీ రూపం మాసిపోవుగాక, జ్ఞాపకం చెదిరిపోవుగాక. ఆద మరచి అతిథిని అవమానించిన నిన్ను నీ ప్రియుడు మరిచిపోవుగాక. అనుభవించు. జయ హో దుష్యంత మహారాజా! నిండు చూలారిని భార్యగా స్వీకరించమని చెప్తున్నారు. తండ్రి అయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ప్రసాదించిన కొడుకు పూర్వంశంలో పుట్టారు. నన్ను వంచడానిక మరొక్క మాట మీరితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. సురకాంతకి నరజాతికి పుట్టిన శంకర సంతకి ఎందుకుంటుంది సంస్కారం? విజయం మహారాజా, జానకొండము ఉంగరాన్ని అంగడిలో అమ్మబోతుంటే మన సేనాపతి పట్టుకుని తీసుకొచ్చారు. గ్రహించండి మహారాజా, ఉంగరము
ఈయనే మీ తండ్రి గారు, దుష్యంత మహారాజుల వారు. నాన్న పౌరవ సామ్రాజ్య పట్టమహిషి శకుంతలాదేవిని సగౌరవంగా మీకు పరిచయం చేస్తున్నాను. That was truly a beautiful and emotionally resonant piece of theatre. The students brought the epic romance to life with such wonderful expression. To the world of playful puzzles and timeless games. The next song is a heritage of fun, crossing generation with its instantly catchy tune. It truly is. It's a riddle wrapped in a rhythm, a secret hidden in a sweet melody. Ariba, can you solve the riddle of this song? I'm not giving away the answer. Sanika, you have to watch. Our talented class 2 students will draw